ఒక్క నిమిషం మీ చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి మిమ్మల్ని మీరు ఒక నిజాయితీ గల ప్రశ్న అడగండి. ఈ రోజు పొద్దున్న లేచిన దగ్గర నుండి ఇప్పటి వరకు మీరు చేసిన పనుల్లో ఎన్ని పనులు మీ ఆనందం కోసం చేశారు, ఎన్ని పనులు అవతలి వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవాలని చేశారు. మనం వేసుకునే బట్టలు, సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, చివరికి మన నవ్వు కూడా ఎదుటివాడి లైక్స్ కోసమో పక్కోడి కామెంట్స్ కోసమో డిజైన్ చేసిందే కదా. కానీ చేదు నిజం చెప్పనా, మనం ఎవరి కోసమైతే ఇదంతా చేస్తున్నామో వాళ్ళకి మన గురించి పట్టించుకునేంత టైం అస్సలు లేదు. ఈ రోజు మన లైఫ్ ని పూర్తిగా మార్చేసే ఒక పవర్ఫుల్ రియాలిటీ చెక్ చేసుకోబోతున్నాం. ఇది విన్నాక మీ లైఫ్ మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అసలు మనకున్న పెద్ద జబ్బు ఏంటో తెలుసా? నన్ను ఎవరూ గుర్తించట్లేదు అనే బాధ. దీన్ని మనం మోడర్న్ గా వాలిడేషన్ అంటున్నాం. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక అటెన్షన్ సీకింగ్ బిజినెస్. మనం బ్రతుకుతుంది మన కోసం కాదు, మనల్ని చూసే ఆ నలుగురు కోసం. ఓ ఫంక్షన్ కి వెళ్తే మన బట్టలు మనకి కంఫర్ట్ గా ఉన్నాయా లేదా అని చూసుకోం. ఈ డ్రెస్ వేసుకుంటే అందరూ నన్నే చూస్తారా అని ఆలోచిస్తాం. మనం చాలా కాస్ట్లీ వాచ్ పెట్టుకోవచ్చు, కానీ ఎవరో ఒకరు అబ్బాయి వాచ్ సూపర్ ఉంది మావ అని అనకపోతే ఆ వాచ్ పెట్టుకున్న సంతృప్తే మనకు ఉండదు. అంటే మన ఆనందం యొక్క రిమోట్ కంట్రోల్ ని తీసుకెళ్లి పక్కోడి చేతిలో పెట్టేస్తున్నాం అనమాట. వాడు బటన్ నొక్కితే మనం నవ్వుతాం, వాడు పట్టించుకోకపోతే మనం కుంగిపోతాం. ఇలా ఇతరుల చూపులకు బానిసలుగా మారిపోవడమే మనం ఫేస్ చేస్తున్న అసలైన సమస్య. మనం చర్మం మెరుస్తుందని, మనం బ్రాండెడ్ వస్తువులు వాడుతున్నామని లోకం గుర్తించాలని తాపత్రయపడుతున్నాం. ఇది ఒక అంతులేని ఆకలి లాంటిది. ఈ రోజు నీ కాలేజీ ఫ్రెండ్ మెచ్చుకోవాలి, రేపు ఆఫీస్ లో బాస్ మెచ్చుకోవాలి, ఎల్లుండి ఇంకెవరో. ఈ లిస్ట్ కి ఎండ్ కార్డ్ అస్సలు ఉండదు. అసలు ఈ సమస్య మన బ్లడ్ లోకి ఎప్పుడు ఎక్కింది? నిజం చెప్పాలంటే ఇది మన తప్పు కాదు, మన పెంపకంలో ఉన్న లోపం. చిన్నప్పటి నుంచి మనకి ఏం నేర్పించారు? ఒరేయ్ ఇలా ఉండకూడదు, నలుగురు ఏమనుకుంటారు, బాగా రెడీ అవ్వు, అందరు చూస్తారు, నలుగురిలో మన మర్యాద పోతుందని చెప్పేసి అందరి ముందు మనల్ని షోకేస్ లో బొమ్మను చేసి వచ్చిపోయి చూసేవాడికి నచ్చేలా ఉండమని చెప్పి అంటారు. ఒక్కసారి ప్రకృతి వైపు చూడండి. ప్రకృతి మనకి చాలా పెద్ద గురువు. ఒక కొండ మీద నెమలి నాట్యం చేస్తుంది అనుకోండి, అది కింద ఎంతమంది జనాలు ఉన్నారు, ఎవరైనా క్లాప్స్ కొడుతున్నారా అని చూసి డాన్స్ వేయదు. వర్షం వస్తుంది, దానికి ఆనందం వేసింది, నాట్యం చేసింది, అంతే. ఒక కుక్కను చూడండి, అది తనలా తాను ఉంటుంది, అంతే తప్ప నేను ఇలా మురిగితే పక్కింటి కుక్క మెచ్చుకుంటుందా అని ఆలోచించదు. జంతువులు, పక్షులు కేవలం ఉనికిలోనే ఉంటాయి, అంటే బీయింగ్ లో ఉంటాయి. అవి ఆ క్షణాన్ని ఎంజాయ్ చేస్తాయి. కానీ మనిషికి ఆ సహజత్వం పోయింది. మనం ఏం చేసినా అది ఒక పర్ఫార్మెన్స్ అయిపోయింది. మన లైఫ్ ని మనం జీవించడం మానేసి ఇతరుల కోసం నటిస్తున్నాం కాబట్టే ఈ సమస్య వస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్ కానీ లోతైన విషయం. అటెన్షన్ సీకింగ్ ఈజ్ బెగ్గింగ్, బీయింగ్ అటెంటివ్ ఈజ్ కైండ్లీ. అంటే ఎప్పుడైతే నువ్వు ఇతరుల అటెన్షన్ కోసం పాకులాడతావో నువ్వు అప్పుడు అటెన్షన్ ని అడుక్కునేవాడితో సమానం. కానీ ఎప్పుడైతే నువ్వు చేస్తున్న పని మీద పూర్తి ధ్యాస పెడతావో, అటెన్షన్ పెడతావో, అక్కడ నువ్వు ఒక రాజువి. ఉదాహరణకి ఒక శిల్పిని తీసుకోండి, చేతిలో ఉలి సుత్తు పట్టుకుని రాయిని చెక్కుతున్నాడు. ఆ సమయంలో నన్ను ఎంతమంది చూస్తున్నారు, నా కండలు ఎంతమంది కనిపిస్తున్నాయని దిక్కులు చూస్తే ఏమవుతుంది? ఆ ఉలి జారి చేతి మీద పడుతుందా లేదా శిల్పం పాడవుతుంది. అదే ఆ శిల్పి తన పనిలో పూర్తిగా లీనమైపోతే అప్పుడు ఒక అద్భుతమైన కళ పుడుతుంది. దాన్నే యోగం అంటారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, అటెన్షన్ అనేది నీటి బుడగ లాంటిది. నువ్వు ఎంత కష్టపడినా అది క్షణం మాత్రమే. ఒక ఈవెంట్ జరిగితే అరగంట చూస్తారు, తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకే జనాల గుర్తింపు కోసం బతకడం ఆపేయండి. ఆ ఆరాటం ఒక జబ్బు. దానికి బదులు మీరు చేసే పనిని ప్రేమించండి, ఆ పనిలో నిమగ్నం అవ్వండి. అప్పుడు మీ మొహంలో ఒక తెలియని తేజస్సు వస్తుంది. అదే అసలైన ఆకర్షణ. ఫైనల్ గా మనం మన లైఫ్ ని ఎలా డిజైన్ చేసుకోవాలంటే ఇక్కడ రమణ మహర్షి గారిని గుర్తు చేసుకోవాలి. ఆయన ఏ రోజు నా ఫాలోవర్స్ కావాలి, నాకు లైక్స్ కావాలని చెప్పేసి బోర్డు పెట్టుకోలేదు. ఆయన పాటిగా ఆయన మౌనంగా అరుణాచలంలో కూర్చున్నాడు. కానీ ప్రపంచం మొత్తం ఆయన పాదాల దగ్గరకు వచ్చింది. ఎందుకంటే ఆయన గుర్తింపును వదిలేశారు కాబట్టే ఆ గుర్తింపై ఆయన వెనక పరిగెత్తుకుంటూ వచ్చింది. కాబట్టి మీరు కూడా మీ పనిలో మీరు నిమగ్నమైపోండి. మీరు వద్దన్నా సరే మీకు గుర్తింపు వస్తుంది. అసలు గుర్తింపు అనేది మనకు అవసరం లేని విషయం అనుకోండి. ఇక ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. ఏదైనా పని చేసేటప్పుడు దీనివల్ల నాకు ఎంత పేరు వస్తుంది అని ఆలోచించకండి. ఈ పనిని నేను ఎంత అద్భుతంగా చేయగలను అని ఆలోచించండి. దేవుడు మనకి చేతులు ఇచ్చింది అన్నం తినడానికి మాత్రమే కాదు, ఆ చేతితో ఒక మొక్కకు నీళ్లు పోయడానికి, కష్టాల్లో ఉన్న ఒకరిని ఓదార్చడానికి. జీవితంలో ఏ విషయంలో సరే ఫలితాన్ని ఆశించకుండా, కర్త అనే అహంకారం లేకుండా పనిచేయండి. అప్పుడే మీ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది, అర్థవంతంగా మారుతుంది. నేను ఈ రోజు ఈ పని చేశాను కాబట్టి ఖచ్చితంగా వాడు నాకు హెల్ప్ చేయాలి అని మీరు అనుకున్నారనుకోండి, వాడు ఎప్పుడైతే హెల్ప్ చేస్తాడో అప్పటి వరకు మీ బుర్రలో వాడు నాకు చేస్తాడా లేదా అని చెప్పేసి తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. అందులోనూ ఫలితాలు ఆశించకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. అంతే. ప్రశాంత
ప్రశాంతంగా ఉంటుంది జీవితం. సో ఇతరుల కోసం బ్రతకడం ఆపండి. ఈ క్షణం నుండే మీకోసం మీరు బతకడం మొదలు పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.